నమస్కారం అందరికీ. ఈరోజు మన ఛానల్లో మనందరికీ చాలా ఇష్టమైన సింపుల్ మరియు టేస్టీ రెసిపీ అదేనండి ఆలూ కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ రైస్కి, రోటీకి, పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. మీడియం సైజు ఆలు 4 గడ్డలు, ఆనియన్స్ 2, టమోటాస్ 2, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్, అది మీ ఇష్టం. జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గార్నిష్ కోసం కొంచెం కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు ఆలు పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటో, ఆనియన్స్ అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత పని ఉండదు. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం తాలింపు గింజలు అంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి తర్వాత ఎండుమిర్చి కొంచెం వేసేసి ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి బాగా. అవి వేగేలోపు మనం రోటిలో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మిక్సీ అయినా పట్టుకోవచ్చు, అది మీకు ఆప్షనల్. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఆనియన్స్ గోల్డెన్ ఫ్లేవర్లో వేగేదాకా కొంచెం జింజర్, తర్వాత వెల్లుల్లి 2 వేసుకొని దంచేసుకుందాం. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని దాంట్లో బాగా కలిపి తర్వాత ఆలు వేసుకొని ఆలులో సాల్ట్, టర్మరిక్ 2 వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకుంటే అంతే. అవి కొంచెం వేగేదాకా అలా ఉంచుకోవచ్చు. ఇది మీకు స్పీడ్లో చూపిస్తున్నా, కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు మనం ఆలూ కర్రీ. ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు అనుకుంటాం, కానీ వెంటనే అయిపోతుంది. మనం స్పీడ్గా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఆలూ కర్రీ అంటే? నాకైతే చాలా ఇష్టం ఆలూ కర్రీ, ఎందుకంటే చపాతీలో బాగుంటుంది, పూరీలో అయినా ఈ ఆలూ కర్రీ శనగపిండితో వేసుకొని బొంబాయి చట్నీ ఇలా చేస్తారు కదా, అది బాగుంటుంది. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా. ఇది మీకు షార్ట్లో చూపించాను కదా ఎలక్ట్రిక్ స్టవ్, ఇదే ఫస్ట్ టైం వాడుతున్నా ఆలూ కర్రీ కోసం. తర్వాత కొంచెం ఆలు వేగాక టమాటా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కూడా కాదు, 2 మినిట్స్ వెంటనే టమాటా మొత్తం వేగిపోయింది. టమాటా ఉడికాక కొంచెం సరిపడా మీకు ఎంత కారం స్పైసీ కావాలంటే స్పైసీగా, కొంచెం కారం తక్కువ కావాలంటే మీరు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసాను, మాకు కొంచెం స్పైసీ తింటాం మేము, అందుకని చెప్పి 1.5 స్పూన్ వేసాను. 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోండి, కొంచెం గ్రేవీగా రావాలి కదా మనకు కూడా. 2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోండి. కొంచెం ఒక 1 మినిట్ ఉంచితే చాలు, వెంటనే ఉడుకుద్ది. తర్వాత అంతలోకి నేను మసాలా నూరుకుంటున్నా. ధనియా పౌడర్, చెక్క లవంగా వేసుకున్నాను. తర్వాత అవిగో ధనియాలు నేను ఇట్లా నూరుకొని వేసుకుంటా, ఆ టేస్ట్ వేరే నూరు వేస్తే. ఇప్పుడు ఆ కొరియాండర్ పౌడర్ తర్వాత ప్లేట్ వేసి బాగా కలుపుకోవాలి. అంటారు కానీ రోటి మసాలా నూరుకుంటే ఆ ఫ్లేవర్ వేరే, ఆ స్మెల్ కింది వరకు పోయింది. నేను రోటి మసాలా నూరితే వేయించిన కానీ చెక్క లవంగా ఇవి ధనియాలు వేసి వేయించుతాం కదా, సూపర్ స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఆ కర్రీలో ఆ ధనియా పౌడర్, కొంచెం ధనియా, చెక్క లవంగా, కొబ్బరి, వెల్లుల్లి ఇవన్నీ కలిపి దంచుకున్న
మసాలా అది. ఆ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ప్లేట్ ఉంచుకుంటే చాలు. మన కర్రీ ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చపాతీ ఇలా ఏం చేయలేదు, రైసే పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి ఎంత గ్రేవీగా ఉందో కర్రీ. చాలా ఈజీ అండి ఆలు కర్రీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్క కర్రీ వస్తే చాలు, అన్ని కర్రీస్ వస్తాయి ఆటోమేటిక్గా. నేను ఫస్ట్ టైం చికెన్ కర్రీ నేర్చుకున్నా, అది కూడా యూట్యూబ్లోనే చూసి. తర్వాత నా దగ్గర కొరియాండర్ లీవ్స్ లేవని చెప్పి నేను కరివేపాకు కర్రీ లీవ్స్ గార్నిష్గా వేసేసాను. కొంచెం చూడండి ఇక్కడ బాగుంటుంది కదా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే సూపర్ వచ్చింది. ఇంకా ఇది ఆలు కర్రీలో బఠానీలు కూడా వేసుకుంటారు, మీకు ఆప్షనల్, కుర్మా లాగా. చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత గ్రేవీగా వచ్చింది కర్రీ మాత్రం. ఇంతలా నేను ఎప్పుడు శ్రద్ధ పెట్టి చేయలేదు, ఇంత టేస్ట్గా ఎప్పుడు రాలేదు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.